హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ దేవుని బిడ్డలారా, సిలువ మనకి ఏమి నేర్పిస్తుందో మన జీవితాలకి, ఈ ప్రపంచం మీద ఏ వస్తువు, ఏ పవిత్రమైన వస్తువు కూడా నేర్పించినంత గొప్ప సత్యాన్ని మనందరికి నేర్పిస్తుందండి సిలువ. ఏమిటి అంటే, శ్రమల ద్వారా నువ్వు మహిమను పొందుకుంటావు. కష్టాల ద్వారా, శ్రమల ద్వారా నువ్వు మహిమను పొందుకుంటావు. ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో కొన్నిసార్లు, నీ కుటుంబంలో కొన్నిసార్లు సవాళ్ళు ఎదురైనప్పుడు ఊరికే కంగారు పడిపోమాకో, ఊరికే బాధపడిపోమాకు. దేవుని మీద విశ్వాసాన్ని ఉంచి, దేవుని మీద నమ్మకాన్ని ఉంచి, ఆ శ్రమలని నువ్వు దేవునికి సమర్పించగలిగితే నీ జీవితంలో దేవుడు అద్భుతాన్ని చేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. సిలువ నేర్పించే సత్యం ఇదే ప్రియులారా మనందరికీ కూడా. సిలువ నేర్పించేటువంటి ఈ యొక్క మహత్యం ఇదే ప్రియులకు దేవునిలారా మనందరికీ కూడా. పౌలు గారు ఏమంటారు? 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 2వ అధ్యాయాన్ని తీసుకుందాం. 1వ అధ్యాయం తర్వాత చదువుకుందాం. పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 1వ అధ్యాయాన్ని తీసుకుందాం. 23వ వచనాన్ని చదువుకుందాం. యూదులకు ఆటంకమును అన్యులకు అవివేకమును అగు సిలువ వేయబడిన క్రీస్తును మనము ప్రకటించుచున్నాము. ప్రియ క్రైస్తవులారా, గుర్తుంచుకోండి, సిలువ వేయబడిన క్రైస్తవుని మనం ప్రకటిస్తున్నాం. ఆయనే మనకి ఆధారం, ఆయనే మన జీవితాలకి మూలం. ఆ తర్వాత పౌలు గారు ఏమంటారు ప్లారా? 2వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుకుందాం. నేను మీతో ఉన్నప్పుడు యేసుక్రీస్తును గూర్చియు అందును ముఖ్యముగా సిలువపై ఉన్న ఆయన మరణమును గూర్చియు తప్ప సమస్తమును మరిచిపోవాలనని నేను నిశ్చయించు. పౌలు గారు ఒక మాట చెప్తున్నారు బిడ్డలారా. ఏమిటి అంటే, ప్రియ సహోదరి సహోదరులారా, ఏమిటి అంటే, నేను మీతో ఉన్నప్పుడు సిలువపై ఉన్న యేసయ్యను తప్ప మిగిలినవన్నీ కూడా మర్చిపోవాలనుకున్నాను. ప్రియులారా, సిలువ చేతగానితనాన్ని చూపించదండి. సిలువ పనికిరానితనాన్ని, నిస్సహాయతను చూపించదండి. సిలువ దేవుని మహిమకి, దేవుని శక్తికి గుర్తుగా ఉంది. సిలువ పరాజయానికి గుర్తు కాదండి, సిలువ విజయానికి గుర్తు. సిలువ మహిమకు గుర్తు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఏ విధంగా సిలువ మహిమకు గుర్తు మన జీవితాలలో, ఏ రీతిగా సిలువ మహిమకి గుర్తుగా ఉంది, కొన్ని నిమిషాల పాటు ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియులకు దేవుని బిడ్డలారా, 2వ ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు ఈ జర్మనీ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళ మీద కొన్ని బాంబులు వేస్తున్నారు. ఒక గ్రామం మీద భీకరంగా ఎడతెరిపి లేకుండా ఉన్న పళాన బాంబుల మీద బాంబులు వేస్తున్నారు. జరిగిన సంఘటన మరలా ప్రియులారా, ఏమి జరిగిందంటే, అక్కడ ఉన్న సైనికులలో ఒక సైనికుడు ఆ యొక్క బాంబు దాడికి గురి అయ్యాడు. అక్కడున్న ఆసుపత్రులు, చర్చిలు కూడా, చివరికి విద్యాలయాలు అన్నీ కూడా నేలమట్టమైపోయాయి, సర్వనాశనం అయిపోయాయి. ఈ సైనికుడి కుడికాలు సగం వరకు కూడా తెగిపోయింది. ఆ సమయంలో అతన్ని త్వరగా ఆ యొక్క ఎక్కడా కూడా చోటు లేకపోతే ఒక చిన్న డిస్పెన్సరీలో ఆ సైనికుడిని తీసుకొని వచ్చి పడుకోబెట్టి వాళ్ళు అన్నారు, నీ కాలుని వెంటనే కట్ చెయ్యాలి. కానీ వచ్చిన సమస్యల్లో ఏమిటి అంటే, ఆసుపత్రి అంతా కూడా బాంబు దాడికి గురి అయ్యింది. కాబట్టి ఇక్కడ నీకు మత్తు ఇవ్వడానికి, అర్థమైతే, అనస్థీసియా ఇవ్వడానికి మా దగ్గర మందు లేదు. కాబట్టి నీవు ఈ ఆపరేషన్ చేస్తున్నప్పుడు మత్తు ఇవ్వకుండా తట్టుకోలేవు, నీ వల్ల కాదు అనగానే ఆ సైనికుడు ఏమన్నాడు తెలుసా? ఏమండి, ఇక్కడ ఏమన్నా దగ్గరలో యేసయ్య మరణించిన సిలువ స్వరూపం ఏమన్నా ఉందా అన్నాడు. దాని గురించి ఎందుకయ్యా ఎప్పుడు అన్నాడట, మీరు నా కళ్ళ ముందు ఆ మరణించినటువంటి యేసయ్యక సిలువ స్వరూపాన్ని పెట్టండి, ఆ తర్వాత మీరు నా కాలు మీద ఏ ఆపరేషన్ అన్నా చేసుకోండి అన్నాడు. వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఏంటండి, ఎందుకు మీరు అలా అంటున్నారని ఆ సైనికుడి నాయకుడిని అడిగితే, నా యేసయ్య ఆ సిలువలో
నాకై మరణించినటువంటి ఆ శ్రమలని, ఆ బాధలని నేను చూస్తూ నా బాధలను నేను ఎన్నైనా భరించగలను, నేను ఎంతకైనా తట్టుకోగలనని చెప్పాడంటండి. ఆయన అదేవిధంగా చేశాడంటండి. ఒక చిన్న సిలువ ముక్కను తీసుకుని వచ్చి ఆ సైనికుడు ముందు పెడితే ఆ ప్రభువు కళ్ళు చూస్తుండగా ఈ డాక్టర్లు ప్రియులారా అతని కాలును తీసివేసి సర్జరీ పూర్తి చేశారంటండి. ప్రియులారా, సిలువ మనకి ఏమి నేర్పిస్తుందంటే మన శ్రమలలో, మన బాధలలో మన ఓర్పును కలిగి ధైర్యంగా ముందుకు వెళ్ళటాన్ని మనం నేర్పిస్తుందండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డ, నీ శ్రమలలో, నీ బాధలలో, నీ కష్టాలలో ఒకసారి యేసయ్య సిలువ కళ్ళు చూడు. ఒకసారి యేసయ్య సిలువ కళ్ళు చూడు, నువ్వు శక్తిని తెచ్చుకో. సిలువ మార్గాన్ని చేస్తుంటాం పిల్లరా మనందరము కూడా. ఏం జరుగుతుందండి? ఆ 14 స్థలాలు మనం చేస్తున్నప్పుడు ఒక్కసారి కాదు, 2 సార్లు కదండి, యేసయ్య 3 సార్లు పడిపోయాడు. కానీ పడిపోయిన చోట ఆయన అక్కడే లేడు, లేచాడు, ముందుకు వెళ్ళాడు. మానవాళికి పిల్లారా ఈ సిలువ గొప్ప సందేశాన్ని ఇస్తుంది. ప్రియమైన యువతి, ప్రియమైన యువకుడా, నీవు కూడా పడిపోయినటువంటి స్థితిలో ఉన్నావా? ఆత్మీయంగా, ఆర్థికంగా, లేకపోతే నీవు చదువుల విషయంలో, ఉద్యోగం విషయంలో, లేకపోతే వ్యాపారం విషయంలో నువ్వు పడిపోయి ఉన్నావా? సిలువ నేర్పే సందేశం ఏమిటి అంటే, నువ్వు పడిపోయిన చోట ఉండమాకు, లే, పైకి లే, యేసయ్య వలె పైకి లే, నీ గమ్యం వైపు ప్రయాణం చెయ్యి. సిలువ మానవాళికి ఇచ్చే సందేశం ఇది. ప్రియులకు దేవుని బిడ్డలారా, నువ్వు పడిపోయిన చోట ఉండమాకు. యేసయ్య ఏ విధముగా కపాలం అనే స్థలాన్ని చేరుకున్నాడో, దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు, తన జీవితంలో తన యొక్క ఎయిమ్ని, గోల్ని నెరవేర్చాడో, నీవు కూడా యేసయ్య సిలువను చూచి నీవు కూడా ముందుకు సాగాలి. యేసయ్యలాగా నీవు కూడా నీ గమ్యాన్ని చేరుకోవాలి. గొప్ప సందేశాన్ని ఇస్తుంది సిలువ నీకు నాకు. ప్రియులకు దేవుని బిడ్డలారా, అందరం ఒకసారి దేవునికి స్తోత్రాలు చెల్లించాలి, చేతులు చాచి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, మన జీవితంలో చిన్న శ్రమలు రాగానే, చిన్న కష్టాలు రాగానే దేవుడు నన్ను ప్రేమించట్లా, దేవుడికి నేనంటే ఇష్టం లేదు. మరి యేసుప్రభు సిలువను మోసాడు కదా, యేసుప్రభు అంటే కూడా దేవుడికి ఇష్టం లేదా? యేసుప్రభు జ్ఞానస్నానాన్ని పొందినప్పుడు, బాప్తిస్మాన్ని పొందినప్పుడు ఇతడు నా ప్రియమైన కుమారుడు అన్నాడు కదా, అన్నాడా లేదా? మత్తయి శుభవార్త 17వ అధ్యాయంలో తాబోరు పర్వతం మీద మహిమను పొందినప్పుడు ఇతడు నా ప్రియమైన కుమారుడు, ఇతని గూర్చి నేను ఆనందించుచున్నాను అన్నాడు కదా. ఏంటి దీనిలో ఉన్న పరమార్థం, సిలువ పరమార్థం? ప్రియులారా, నీవు శ్రమలలో దేవునితో ఉండగలిగితే ఆయన ఇచ్చే మహిమలో కూడా పాలు పంచుకుంటావు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మీకందరికీ ఒక ప్రశ్న, ముఖ్యంగా చిన్న పిల్లలకి, యువతి యువకులకు, ఊరికి టెన్షన్ పడేటువంటి వాళ్ళకి మీకందరికీ ఒక ప్రశ్న. ప్రశ్న పేపరు, ఎగ్జామ్ పేపరు క్లర్క్ జాబ్కి కష్టంగా ఉంటుందా, ఐఏఎస్ రాసేటువంటి వాడికి కష్టంగా ఉంటుందా? అందరూ చెప్పండి అండి. ఐఏఎస్ రాసేవాడికి కష్టంగా ఉంటుంది, అంతేనా? లేకపోతే క్లర్క్ జాబ్కి కష్టంగా ఉంటుందా? ఐఏఎస్ రాసేవాళ్ళకి. అలాగనే దేవుడు నీకు గొప్ప దీవెన ఉండాలంటే గొప్ప పరీక్షలు గుండా వెళ్ళాలి. వెరీ సింపుల్ అండి. దేవుడు నీకు గొప్ప దీవెన ఇవ్వాలంటే గొప్ప పరీక్షలు గుండా వెళ్ళాలి. ఇదే మార్గం. గొప్ప సవాళ్ళు గుండా వెళ్ళాలి. గొప్ప ఉద్యోగం రావాలంటే ఎక్కువ శ్రమ. ఐఏఎస్ రావాలంటే అట్నే ఉంటుంది పరీక్షలు కూడా. ఈ క్లర్క్ రాసేవాడికి, ఐఏఎస్ రాసేవాడికి ఆ పరీక్ష పేపర్ ఇస్తే 1 మార్క్ కూడా రాదు. కానీ ఐఏఎస్ రాసేవాడికి క్లర్క్ పేపర్ ఇస్తే మొత్తం పూర్తి చేస్తాడు. నీవు నేను కూడా అంతే. దేవుడి బిడ్డ నీ జీవితంలో ఒక అద్భుతాన్ని చేయడానికి ముందుగా ఒక చిన్న సిలువను పెడతాడు. నమ్మండి బిడ్డలారా, నమ్మండి. నేనే దానికి సాక్ష్యం. నేను ఇక్కడ నిలబడినటువంటి విజయరాజ్ ఫాదర్ దీనికి సాక్ష్యం. నిన్న ఒక్క మాట చెప్పాను, ఇదిగో ఈ విజయరాజ్ ఫాదరు బట్టతల తప్ప అంతా బాగానే ఉన్నాడుగా అనుకుంటున్నారు మీరు. అలా కాదు, ఈయనంత కనబడ్డంత బలవంతుడేమి, ఆరోగ్యవంతుడేమి కాదు అన్నారు. ఈ రోజున మీరు యూట్యూబ్ ద్వారా నా సాక్ష్యాన్ని విని ఉంటారు. కానీ దేవుని సన్నిధిలో మరొక్కసారి నా వ్యక్తిగత సాక్ష్యాన్ని మీకు ఇవ్వాలనుకున్నానండి. 2012వ సంవత్సరం, అది 2012వ సంవత్సరం జర్మనీ దేశానికి వీసా వచ్చింది. అక్కడ పని చేయడానికి వెళ్ళాను. వెళ్ళగానే మంచి ప్యారిష్ పునీత ఈదమ్మ గారు
పునీతురాలు. బసిలికాలో నేను పనిచేస్తున్నాను అక్కడ. ఇంకేముంది, 3 సంవత్సరాలు పనిచేసిన తర్వాత మేత్రాసన హెడ్స్ తోటి మాట్లాడి నేను చదువుకోవాలనుకుంటున్నా, అసలు జర్మనీ వచ్చిందే చదువుకోవటానికి అని అన్నాను. వాళ్ళు, నేను కొద్దిగా ఈ పరీక్షల లాంగ్వేజ్ బాగా నేర్చుకున్నా, ఒక పట్టాన్ని ఇడిచిపెట్టే రకం కాదు మంది, కాబట్టి గట్టిగానే లాంగ్వేజ్ మీద బాగా పట్టు సాధించాను. జర్మన్ లాంగ్వేజ్ని బాగా నేర్చుకున్నాను. నేను చదువుకోవాలనుకుంటున్నాను, అది కూడా సైకాలజీలో డాక్టరేట్ చేయాలనుకుంటున్నాను అని చెప్పాను. వాళ్ళకి నాలో ఏం మంచి కనపడిందో కానీ, బాబు అలా కాదు, నువ్వు పూర్తిగా చదువుకోవాల్సిన అవసరం లేదు, నువ్వు ప్యారిస్లో ఒక 4 రోజులు పనిచేయి, మిగిలిన 3 రోజులు చదువుకో అన్నారు. ఇదేదో బాగుంది అనుకున్నాను. మనసు విప్పి చెప్తున్నానండి, ఈ సాక్ష్యం నేను ఎక్కడా కూడా దాచిపెట్టుకోనండి. దేవుడు చేసిన మేలులని, ఆ యొక్క దేవుని యొక్క సిలువను నేను ఎప్పుడు కూడా దాచిపెట్టుకోనండి. ఇంకేముంది, ఒక పక్కన డబ్బులకు డబ్బులు, చదువుకు చదువు. నిజం చెప్తున్నా. అంటే ఉద్యోగం అక్కడ గవర్నమెంట్ ఉద్యోగం లాగానే ఇస్తారండి, గవర్నమెంట్ నుంచే పడతాయండి శాలరీ అనేటువంటి. సుమారుగా 2.5 లక్షలు దాచిపెట్టుకొని చెప్తున్నానండి నెలకి. వాళ్ళు ఫుల్ శాలరీ ప్లస్ చదువుకోవడానికి కూడా అవకాశం ఇచ్చారండి. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇంకేముంది, చాలా సంతోషంగా ఉంది కదా, ఇంకేముంది, ఇంకా నా జీవితం మారిపోయింది, నేను డాక్టరేట్ చేస్తాను. జర్మనీలో సైకాలజీలో డాక్టర్. ఏంటంటండి, జర్మనీలో, ఏం జపాన్ అంటాను, జపాన్ కాదు, జర్మనీలో మీరు కాదండి, పక్కన ఉన్నవాళ్ళు. ప్రియులారా, ఆ జర్మనీలో సైకాలజీలో డాక్టర్. గర్వం కొంచెం ఏంటండి, కొంచెం బయలుదేరింది, లోకానుసారం కదండి. మిమ్మల్ని గిల్లితే నెబ్బుట్టుద్దా మీకు? మీరేనమ్మా, నెబ్బుట్టుద్దా? మరి ఫాదర్ని గిల్లితే, ఫాదర్ మిమ్మల్ని కూడా, మీకు కూడా. మరి బిషప్ గారిని గిల్లితే, పోపు గారికి ఉండదు అనుకుంటలే. అందరం మనుషులే, అందరినీ శోధిస్తాడు. పవిత్ర గ్రంథం ఏమంటుందంటే, ప్రియులరా, సామాన్యులకు 1 ఎత్తు శోధన అయితే గురువులకి 2 ఎత్తుల శోధన. జాగ్రత్తగా ఉండాలి. నాలో కూడా తెలియనటువంటి డాక్టరేట్ చదివేస్తా ఇక్కడ. ఇంకేముంది, భాష మీద మంచి పట్టు వచ్చిందండి, దేవుడు ఏదో కొద్దిగా బుర్ర ఇచ్చాడు. అయిపోయింది, అంతా బాగానే జరుగుతుంది, నాకంతా నేను అనుకున్నట్టు జరుగుతుంది. ఎవరు అనుకున్నట్టండి? నేను అనుకున్నట్టు జరుగుతుంది, అంతా ఓకే, సూపర్ అనుకున్న సమయంలో ప్రియులారా, అది 2016వ సంవత్సరం జనవరి 26వ తారీఖు, మనకి పండగ రోజు, నేను అన్కాన్షియస్ అయి పడిపోయానండి రూమ్లోనే. అంబులెన్స్ వచ్చింది. యూనివర్సిటీ క్లినిక్ అంటారండి, అంటే మన దగ్గర హై స్పెషాలిటీ యూనివర్సిటీ క్లినిక్కి తీసుకొని వెళ్ళారు. తీసుకొని వెళ్ళి ఏంటేంటో చేస్తున్నారు. నాకు మేలుకు వచ్చేసరికి ఆసుపత్రిలో ఉన్నాను. జరిగినటువంటి వాస్తవం ప్రియులారా. అంతా అయిపోయిన తర్వాత డాక్టర్లు వచ్చి సావు కబురు చల్లగా చెప్పినట్టు, బాబు మీ లంగ్స్లో ఒక 4.5 లీటర్ల వాటర్ ఉందయ్యా, ఆ వాటర్ బయటికి తీయాలి, మాకు కావాలన్నారు. ఏమన్నారండి? ఆ వాటర్ మాకు కావాలి, ఆ వాటర్ని బయటికి తీయాలి, తీయకపోతే నువ్వు బతకవన్నారు. ఇంకేముంది, ఇంత పొడుగు సూది పెట్టి ఇక్కడ తీస్తుంటే నేను మళ్ళీ అన్కాన్షియస్ అయిపోయాను. జరిగిన వాస్తవం ప్రియులారా. మరలా అన్కాన్షియస్ అయిపోతే లేదు సర్జరీ చేయాలని ఇక్కడ 3 ఈ బోన్స్ నుంచి కొంతమంది తెలిసే ఉంటుందండి, ఇక్కడ 3 డ్రైన్స్ పెట్టేసి ఆ యొక్క వాటర్ని బయటికి తీయటం జరిగింది ప్రియులకు దేవుని బిడ్డలారా. ఆ తరువాత ఫిబ్రవరి 8వ తారీఖున వాళ్ళన్ని టెస్టులు చేసి, బాబు నీకు టీబీ వచ్చిందయ్యా అని చెప్పారు. ఏమొచ్చిందంటండి? టీబీ వచ్చిందయ్యా, మీకు అది బయటపడింది అన్నాడు. ఎలా బయటపడిందంటే, మీరు బాగా స్ట్రెస్కు లోనవుతున్నారు. దేనికి లోనవుతున్నారు? స్ట్రెస్కు లోనవుతున్నారు. యూనివర్సిటీకి వెళ్ళటం, మంగళవారం, బుధవారం, గురువారం, మళ్ళీ వీకెండ్స్ ప్యారిస్లో పనిచేయటం, ఊపిరాడకుండా రాత్రి 3 గంటలకు పడుకోవటం, చదవటం ఆ సైకాలజీ. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇంకేముంది, ఇక నువ్వు స్ట్రెస్కి గురయ్యావా అని చెప్పారు. ఆ తరువాత డాక్టర్ వచ్చేసి ఒకే ఒక మాట చెప్పాడు, మీరు ఇప్పటి వరకు చేసినట్లుగా సేవను చెయ్యలేరయ్యా అని చెప్పారు. నీవు ఇప్పటి వరకు కూడా చేసినట్లుగా దేవుడి సేవని చెయ్యలేవు. ఎందుకంటే మీ లంగ్స్ ఒక భాగం చాలా వరకు కూడా దెబ్బతిన్నది. ఆ ప్రాంతం ప్లూరల్ ఎఫ్యూజన్ అంటారండి, రిపెన్ పెల్ల అండ్ సుండింగ్ అంటారండి. ఇదన్నీ డాక్టరల్ టర్మ్స్ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి తెలుస్తుంది అవన్నీ కూడా. ఈ ప్లూరల్ ఎఫ్యూజన్ అక్కడ అంతా కూడా బాగా పాచిపోయింది, చాలా ఇన్ఫెక్షన్ వచ్చేసిందండి ఆ ప్రాంతం అంతా కూడా. మీరు చాలా అస్వస్థతతో ఉంటారు మీరు జీవించినంత కాలం కూడా అని చెప్పారు. ఆ తరువాత 6 నెలలు బెడ్లోనే ఉన్నానండి. ఇక్కడ డ్రైన్ పెట్టారు, అక్కడ నుంచి ఫ్లూయిడ్స్ వెళతా ఉన్నాయి ప్రియులకు దేవుని బిడ్డలారా. ఆ సమయంలో నేను దేవుని మీద కోప్పడ్డానండి.
దేవుని నిందించాను అంటే ఒక రకంగా వేదనతో, బాధతో. నేనేం తప్పు చేశానయ్యా, నన్నెందుకు ఇలా చేశావు, నన్నెందుకు చదువుకోని లేదు. దేవుని మీద పోరాడాను ప్రియులరా, ఒక్కడనే ఒంటరిగా పరాయి దేశంలో బెడ్ మీద ఉండి 6 నెలల పాటు దేవుని మీద పోరాటం చేశాను. కానీ దేవుని నిందించటం చేయలేదండి. మనుషులం, గురువులమైనా కానీ. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆ సమయంలో ప్రియులారా, అంతకుముందు జపమాల చెప్పేవాడిని, ప్రార్థన చేసేవాడిని. కానీ నేను ఈ రోజున దివ్య సప్రసాద ప్రభు సన్నిధిలో ఉండి చెప్పగలను, ఆ అనారోగ్య సమయంలో, ఆ వేదన సమయంలో నేను నా యేసయ్యకి దగ్గరగా ఉన్నంతగా నా జీవితంలో ఎప్పుడూ లేనండి. అంత దగ్గర అయ్యాను యేసు ప్రభువుకి. నిత్యము కూడా భక్తితో, విశ్వాసంతో జపమాల జపించటం, బైబిల్ చదవటం, అదేవిధంగా దివ్యకారుణ్య జపమాలను జపిస్తూ కూర్చునేవాడిని. వేదన ఉండేది, బాధ ఉండేది, కానీ నాలో ఆ వేదన, ఆ బాధ నా విశ్వాసాన్ని బలపరచింది. 6 నెలలు అయిపోయింది. అక్టోబర్లో ఇండియా వచ్చా. కానీ వాళ్ళకి అక్కడ చెప్పాను, నేను మళ్ళీ వస్తాను జర్మనీ అని చెప్పాను. మళ్ళీ చదువు కంటిన్యూ చేస్తానన్నాను. ఇండియా వచ్చి 4 రోజులుండి సెలవులు తీసుకొని మరలా తిరిగి వెళ్ళాను. కానీ ఆ చలికి నా వల్ల కాలేదు ఉండటం. ఇండియా తిరిగి వచ్చాను. తిరిగి వచ్చిన తర్వాత ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మీ కుటుంబాలలో బిడ్డలారా, మీ జీవితాలలో సిలువలు వచ్చినప్పుడు అది మన మేలు కొరకే, మన దీవెన కొరకే. దేవుడు ప్రియులారా మన కష్టపడతాడు కానీ తన మహిమను చూపిస్తాడండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తరువాత ప్రియులారా, నా వల్ల కాలేదు, ఇండియాకి తిరిగి వచ్చానండి. తిరిగి వచ్చిన తర్వాత అదే ప్రశ్న నాలో, దేవా నన్నెందుకు చదువుకోనిలేదు అక్కడ, నన్నెందుకు చదువుకోనిలేదు అక్కడ, నన్నెందుకు చదువుకోనిలేదు అక్కడ. ఆ సమ్మర్లో ప్రియులారా, మా విచారణలో ఉన్నట్టు విచారణలో బిషప్ గారు ఒక విచారణ ఇచ్చారు, తేలప్రోలనే విచారణ. అక్కడ పెద్ద కూటాలు ఏర్పాటు చేసి దేవుని యొక్క సువార్త, పెద్ద ప్యారిష్ అది, 14 గ్రామాలు ఉన్నాయి. సుమారుగా 1000కి పైగా కుటుంబాలు, 1200కు పైగా కుటుంబాలు అందరు కూడా వచ్చారు. కొన్ని వేల మంది ప్రియులకు దేవుని సువార్త మహాసభలు పెట్టాను. ఆ ఫోటోలని నేను జర్మనీలో ఉన్నట్టు కొంతమంది తెలిసిన వాళ్ళకి పెడితే వాళ్ళన్న మాట ఏంటో తెలుసా? విజయ్, నీకు మేలుకరమేంటో నీకంటే ఎక్కువగా దేవుడికి తెలుసు, నీకు దీవెనకరమేంటో నీకంటే ఎక్కువగా దేవుడికి తెలుసు. దేవుడికి నీతో అక్కడ సేవ విషయంలో పనుంది కాబట్టి దేవుడు అక్కడ తీసుకొని వెళ్ళాడు అని చెప్పారు. చెప్పిన తర్వాత అయినా కానీ నాకు అర్థం కాలేదు. ఆ సమయంలో కరోనా వచ్చింది 2019వ సంవత్సరంలో. ఆ రోజుల్లో ప్రియులారా, ఒక సిస్టర్ గారు, ఒక మఠవాసి, ఈ సాక్ష్యాన్ని నేను కొన్ని చోట్ల చెప్పానండి. ఒక మఠవాసి నాతోటి చెప్పింది ఏంటంటే, విజయ్ నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తావు కదా, దేవుడు ఆ తల్లి ద్వారా నాతో మాట్లాడాడండి. ఏమన్నాడంటే, ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి దేవుని యొక్క వాక్యాన్ని బోధించవచ్చుగా, ఎందుకు ఖాళీగా ఉన్నావు అని చెప్పారు. గురువులు బయటికి వెళ్ళటానికి లేదు కరోనా సమయంలో, మీకు అందరూ తెలుసు ప్రియులారా. పూజలు చేయటానికి లేదు, వాక్యాన్ని బోధించడానికి లేదు. ఆ సమయంలో ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇదిగో నాకు తెలియదు యూట్యూబ్ ఎలా పెట్టాలో కూడా, ఏ విధంగా బోధించాలో దాంట్లో నాకు తెలియదు. ఒక కుర్రవాడు నాకు సహాయం చేశాడు, డిగ్రీ అయిపోయిన కుర్రవాడు. అతనే మొదటి నుంచి కూడా ప్రారంభించాడు. యూట్యూబ్లో వాక్యం చెప్పడం ప్రారంభించాం. అద్భుత రీతిగా, ఆశ్చర్యకరంగా ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ రోజున ఆ ఛానల్ 1,75,000 మంది సబ్స్క్రైబర్స్తో ప్రతిరోజు కూడా 80,000 మందిగా దేవుని యొక్క వాక్యాన్ని ఆలకిస్తున్నారు. ప్రియులకు దేవుని బిడ్డలారా, మీకు అందరికి ఇంకొక విషయం చెప్తాను. ఏమిటి అంటే, నేను చెయ్యాలనుకున్న డాక్టరేట్ నాగార్జున యూనివర్సిటీ ఇక్కడికి వచ్చిన వెంటనే చేసేసాను. అది చేయించాడు దేవుడు. దీని ద్వారా ఎక్కువ సువార్తను తెలియజేస్తున్నాడు. డాక్టర్లు నాతోటి ఏం చెప్పారండి, ఇక నుంచి నువ్వు సువార్త పరిచర్య చెయ్యలేవు అని చెప్పారు. కానీ ఈ రోజున యేసయ్య ప్రియులారా, ఆ సిలువ ద్వారా, ఆ శ్రమల ద్వారా అంతకు ముందు కంటే కొన్ని వేల రెట్లు ఎక్కువగా సువార్తను బోధించేటువంటి అవకాశాన్ని దేవుడు నాకు ఇస్తున్నాడు. పిల్లకు దేవుడు హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, సిలువ మనకు నేర్పించేటువంటి సత్యం ఇదే. ఏమిటి అంటే, ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో శ్రమలు వచ్చినప్పుడు,
సవాళ్ళు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు ఆయనను విడిచిపెట్టమాకో, ఆయనని విడిచిపెట్టమాకో. ఇదిగో నీ దేవుడు నువ్వు కోరుకున్న దానికంటే, నువ్వు ఊహించిన దానికంటే గొప్ప కార్యాన్ని చేసేటువంటి వాడై ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కీడును మేలుగా, కీడును దీవెనగా, కీడును ఆశీర్వాదముగా మార్చేవాడై ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నీవు నేను చేయవలసిందల్లా ఏమిటి అంటే బిడ్డలారా, ఆయన మీద విశ్వాసముతో, ఆయన మీద నమ్మకముతో యోబు వలె, ఎవరి వలెనండి? యోబు వలె నీకు ఎన్ని శ్రమలు వచ్చినా కానీ ఈ శ్రమల కాలంలో ఆ యేసయ్య సిలువ మనకి నేర్పించేది ఇదే బిడ్డ. నీ పాపాన్ని విడిచిపెట్టి, నీ చెడుని విడిచిపెట్టి ఆయన మీద ఆధారపడటం నేర్చుకో. దేవుడు నీ జీవితంలో అద్భుతాన్ని చేస్తాడు. ఆయన మీద ఆధారపడి జీవించటం నేర్చుకో. దేవుడు నిన్ను మార్చబోతున్నాడు, నీ జీవితాన్ని మార్చబోతున్నాడు. 2 వాక్యాలు చదువుకొని ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం ప్రియులకు దేవునిలారా. ఎఫెసీ పత్రిక, ఎఫెసీలకు రాసినట్టు లేఖ, పౌలు ఎఫెసీలకు రాసినట్టు లేఖను తీసుకుందాం ఒకసారి ప్రియులకు దేవుని బిడ్డలారా. ఏమంటున్నాడు ఒకసారి చూద్దాం ప్రియులకు దేవుని బిడ్డలారా. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుకుందాం. 3వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుకుందాం. మన యందు పరిచయు ఆ సిలువ శక్తి ద్వారా మనము కోరిన దానికంటే ఊహించిన దానికంటే ఎన్నియో రెట్లు ఎక్కువగా అధికముగా దేవుడు దీవించేవాడు. నువ్వు కోరుకున్న దానికంటే, నువ్వు ఊహించిన దానికంటే ఆ సిలువనాథుడు, ఆ దివ్యస ప్రసాదనాథుడు నిన్ను దీవించేవాడై ఉన్నాడు, నిన్ను ఆశీర్వదించేటువంటి వాడై ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నీవు నేను చేయవలసిందల్లా ఏమిటి అంటే ఆ సిలువనాథుని విడిచిపెట్టకుండా ఉండాలి. ఆ సిలువనాథునికి సన్నిధి మనం ఎల్లవేళలా కూడా ప్రార్థన చేస్తూ ఉండాలి ప్రియులారా. ఫిలిప్పీలకు రాసినటువంటి లేఖ 4వ అధ్యాయము, పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి లేఖ 4వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం ఒకసారి ప్రియులారా. క్రీస్తు అనుగ్రహించు శక్తి చే, యేసయ్య అనుగ్రహించే శక్తి చేత ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొను బలము నాకున్నది. అందరూ చెప్తారా? చేతులు చాచి పిల్లలు అందరూ చేతులు చాచండి దయచేసి. యేసయ్య కొరకై, యేసయ్య ఇచ్చే శక్తి చేత, కొంచెం బలంగా చెబుదాం, విశ్వాసంతో చెబుదాం. యేసయ్య ఇచ్చే శక్తి చేత ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనే బలము నాకున్నది. యేసయ్య నాకు ఇచ్చాడు. యేసయ్య అనుగ్రహించే శక్తి చేత ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనే శక్తి యేసయ్య నాకు ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా కష్టాన్ని, నా సమస్యని, నా బాధని యేసయ్య సిలువ వంక చూస్తూ నేను సాధిస్తాను, నేను విజయం పొందుతాను, నేను స్వస్థత పొందుతాను, నా బిడ్డలు దీవించబడతారు, నా కుటుంబము దీవించబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియులకు దేవుని బిడ్డలారా, భక్తుడు అంటున్నాడు, యేసయ్య ఇచ్చే శక్తి చేత నా పరిస్థితి ఏ విధముగా ఉన్నా కానీ నేను విజయాన్ని పొందుతాను. అందరూ మోకరించుదాము ప్రియులారా. అలనాడు ప్రియులారా ఆ యొక్క రక్తస్రావ రోగి ఏ విధముగా యేసయ్య ఇచ్చే శక్తి చేత నేను స్వస్థత పొందుతాను అన్నది. అలనాడు ప్రియులకు దేవుని బిడ్డలారా ఆ గ్రుడ్డివాడన్నాడు, దావీదు కుమార యేసయ్య నువ్విచ్చే శక్తి చేత నేను స్వస్థత పొందుతానని చెప్పారు. విచారణ గురువుల యొక్క అనుమతితోటి దివ్య ప్రసాదాన్ని మీ వద్దకు తీసుకొని వస్తున్నాం ప్రియులకు దేవుని బిడ్డలారా. ఆ యేసయ్యని తాకి ఇదిగో ఆ స్వస్థత పొందుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దావీదు కుమార యేసయ్య నన్ను కరుణించయ్యా, నన్ను స్వస్థపరచయ్యా అని ఆ యేసయ్యని వేడుకుందాం. యేసయ్యని ప్రార్థన చేసుకుందాం. విశ్వాసముతో, నమ్మకంతో ప్రియ దేవుని బిడ్డ ప్రార్థన చెయ్యి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఆ విశ్వాసముతో ఒకవేళ నువ్వు అనారోగ్యముతో ఉంటే, అస్వస్థతతో ఉంటే, నీ కుటుంబంలో బాధలు ఉన్నట్లయితే వాటిని సమర్పించుకో. యేసయ్యని తాకేటప్పుడు దివ్య సప్రసాద ప్రభువు మీ వద్దకు వస్తున్న సమయంలో ప్రియులకు దేవుని బిడ్డలారా భక్తితో ప్రభువును తాకి ప్రభు యొక్క దీవెనలు పొందుకోవడానికి ప్రయత్నం చేయండి. అందరూ ఒకసారి లేచి నిలబడదామా ప్రియులకు దేవుని? దయచేసి అందరూ లేచి నిలబడండి.
లేచిన ఇటువైపు తిరగండి. అందరూ కూడా ఇటువైపు ఉన్నటువంటి వాళ్ళు ఇటువైపు తిరగండి. ఒకళ్ళైన తర్వాత ఒకళ్ళు కొంచెం వీలు కల్పించుకొని అందరూ కూడా యేసు ప్రభువుని, మన విచారణ గురువులు మీ మధ్యలోనికి వస్తున్నారు. దివ్య ప్రసాదాన్ని తీసుకొని ఆ ప్రభువుని తాకి ఆ యొక్క స్వస్థతలని, ఆరోగ్యాన్ని, ఆశీర్వాదాలను పొందుకోవడానికి ప్రయత్నం చేద్దాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం. తండ్రి వందనం, తండ్రి తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం. ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. దయచేసి వత్తాసు పిల్లలు గంటలు తీసుకోవాలి, ఒత్తులు తీసుకోవాలి. వత్తాసు పిల్లలు గంటలు తీసుకొని దయచేసి వచ్చు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, ఇది మహాపరిశుద్ధమైన సమయం. దయచేసి అందరూ విశ్వాసంతో ఉండండి. ఎవ్వరు కూడా మీ మనసును లగ్నం చేయకుండా ఉండకండి. యేసయ్య మీద దృష్టి ఉంచండి. అలనాడు ప్రియులారా, ఇదిగో ఆ కుష్టి వ్యాధితో ఉన్నటువంటి, కళ్ళు లేనటువంటి ఆ బిడ్డడు విశ్వాసంతో యేసయ్య, ప్రియులారా మేం కాదండి ముఖ్యం, మేము మట్టి పాత్రల వంటి వారు. ఆ యేసయ్య మనల్ని స్వస్థపరుస్తాడు. ఆ యేసయ్య మనల్ని దీవించబోతున్నాడు. ఆ యేసయ్య మనల్ని అభిషేకించబోతున్నాడు. నీ కుటుంబాన్ని దీవించబోతున్నాడు. విశ్వాసముతో, నమ్మకంతో ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆ దేవుని ఆరాధించటానికి, ఆ యేసయ్యని ఆరాధించుకోవటానికి, యేసయ్యని తాకటానికి ప్రయత్నం చేద్దాం. దావీదు కుమార యేసయ్య నన్ను కరుణించయ్య అని వేడుకోవటానికి ప్రయత్నం చేద్దాం. దావీదు కుమారా యేసయ్యా, స్వస్థత పరచగను త్వరగా రావయ్యా, నన్ను స్వస్థత పరచగను త్వరగా రావయ్యా. భక్తితో, విశ్వాసంతో పిల్లలు దావీదు కుమార యేసయ్యా, నన్ను కరుణించయ్యా, ఒక మాటైనా చాలును దేవా, స్వస్థత పొందెదను. నేను స్వస్థత పొందెదను. అందరం పాడుకుంటూ యేసయ్యా నన్ను తాకుమయ్యా, యేసయ్యా నన్ను కరుణించయ్యా, ఒక భక్తితో, విశ్వాసంతో యేసయ్యను తాకు. స్వస్థత పొందెదను, నేను స్వస్థత పొందెదను. రావయ్యా యేసు రాజా, రావయ్యా యేసు రాజా, రావయ్యా యేసు రాజా, రావయ్యా యేసు రాజా, స్వస్థత పరచగను త్వరగా రావయ్యా, నన్ను స్వస్థత పరచగను త్వరగా రావయ్యా. దావీదు కుమార యేసయ్యా, నన్ను కరుణించయ్యా, ఒక మాటైనా చాలును దేవా, స్వస్థత పొందెదను, నేను స్వస్థత పొందెదను. అందరూ చప్పట్లు కొట్టుకుంటూ సంతోషంగా యేసయ్యను ఆహ్వానించుకుందాం. యేసయ్యా నన్ను స్వస్థపరచమయ్యా, నన్ను దీవించయ్యా, నన్ను ఆశీర్వదించు ప్రభువా. భక్తితో, విశ్వాసంతో అంగీ అంచును అంటగానే అద్భుత స్వస్థతనిచ్చిన దేవుడు నిన్ను నన్ను దీవిస్తున్నాడు. నీ కుటుంబాన్ని, నా కుటుంబాన్ని దీవిస్తున్నాడు. బిడ్డ విశ్వాసముతో తాకుదాం, స్వస్థతలో దీవెన పొందుకుందాం. పిల్లలకు దేవుడారా, అంగీ అంచును అంటగానే అద్భుత స్వస్థతనిచ్చావు, అంగీ అంచును అంటగానే అద్భుత స్వస్థతనిచ్చావు. నీ దృఢ విశ్వాసమే నిన్ను స్వస్థత పరిచేను, నీ దృఢ విశ్వాసమే నిన్ను స్వస్థత పరిచేను. అని పలికిన దేవానికి స్తోత్రమయ్యా, అని పలికిన దేవానికి స్తోత్రమయ్యా. రావయ్యా యేసు రాజా,
రాజా రావయ్యా యేసు రాజా దిగి రావయ్యా యేసు రాజా దావీదు కుమార యేసయ్యా నన్ను కరుణించయ్యా ఒక మాటైనా చాలును దేవా స్వస్థత పొందెదను నేను స్వస్థత పొందెదను దావీదు కుమార యేసయ్యా నన్ను కరుణించయ్యా ఒక మాటైనా చాలును దేవా స్వస్థత పొందెదను నేను స్వస్థత పొందెదను యేసయ్యా మరణించిన లాజరును జీవముతో లేపినటి శక్తిమంతుడా మా బలహీనతల నుండి మమ్మ లేపుము రాజా ఆమేన్ మమ్మ దీవించయ్యా ఆమేన్ మా ఆశీర్వదించు ప్రభువా ఆమేన్ మా రోగాల నుండి మా వ్యాధుల నుండి మా సమస్తము నుండి ప్రభువా నిన్ను తాకుతూ ఉండగా మమ్మ దీవించండి ప్రభు ఆశీర్వదించండి ఆయన స్వస్థపరచు దేవా ఆమేన్ మరణించిన లాజరును జీవముతో లేపిన దేవా మమ్ము కూడా లేపుము తండ్రి లేపుమయ్యా ఆమేన్ మరణించిన లాజరును జీవముతో లేపావు మరణించిన లాజరును జీవముతో లేపావు మరణించిన లాజరును జీవముతో లేపావు మరణించిన లాజరును జీవముతో లేపావు నేనే పునరుత్థానమును సత్యము జీవం మార్గమును నేనే పునరుత్థానమును సత్యం జీవం మార్గమును నేనే పునరుత్థానమును సత్యం జీవం మార్గమును నేనే పునరుత్థానమును సత్యం జీవం మార్గమును అని పలికిన దేవానికి స్తోత్రమయ్యా అని పలికిన దేవానికి స్తోత్రమయ్యా రావయ్యా యేసు రాజా 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 దిగి రావయ్యా యేసు రాజా స్వస్థత పరచగను త్వరగా రావయ్యా స్వస్థత పరచగను త్వరగా రావయ్యా దావీదు కుమార యేసయ్యా నన్ను కరుణించయ్యా ఒక మాటైనా చాలును దేవా స్వస్థత పొందెదను నేను స్వస్థత పొందెదను యేసయ్యా అంగీ అంచును అంటగానే అద్భుత స్వస్థతనిచ్చిన దేవా మమ్ము కూడా దీవించయ్యా ఆమేన్ మా కుటుంబాలను దీవించయ్యా ఆమేన్ మా బిడ్డలను దీవించయ్యా ఆమేన్ పరీక్షలు రాసేటువంటి వారికి మంచి జ్ఞానాన్ని దయచేయండి ప్రభువా ఆమేన్ జీవితంలో కష్టముతో వ్యాధులతో బాధలతో ఆర్థిక ఇబ్బందులతో గర్భఫల సమస్యలతో వారందరిని దీవించండి ప్రభువా ఆమేన్ అద్భుతాన్ని చెయ్యండి ప్రభువా ఆమేన్ అభిషేకాన్ని ఇవ్వండి తండ్రి ఆమేన్ హల్లెలూయా 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 అంగీ అంచును అంటగానే అద్భుత స్వస్థతనిచ్చావయ్యా నాకు కూడా దీవెన ప్రసాదించు తండ్రి ఆరాధన నీకే యేసయ్యా స్తుతి స్తోత్రములు నీకే ప్రభువా 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 హల్లెలూయా ఆమేన్
ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ మెస్సయ్యా హల్లెలూయా ఆమేన్ ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ మెస్సయ్యా మెస్సయ్యా నీ దివ్య రక్తముతో మమ్ము శుద్ధుల చేయుమయ్యా యేసయ్యా నీ పరిశుద్ధ రక్తముతో మమ్మ శుద్ధి చేయి ప్రభువా. నీ పరిశుద్ధ రక్తముతో మమ్మ కడుగుము రాజా. మమ్మ శుద్ధి చెయ్యి ప్రభువా. అవును తండ్రి. ఆరాధన నీకే ప్రభువా. ఆమేన్. ఆరాధన నీకే యేసయ్యా. థాంక్ యూ జీసస్. హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఆరాధన నీకే యేసయ్యా. ఆదియు నీవే అంత్యము నీవే అనంత జ్ఞానము నీవే ప్రభువా. అందరూ చప్పట్లు కొట్టుకుంటూ పాడుకుందాం పిల్లరా. చేతులు ఖాళీగా ఉంచకుండా దేవుని దీవెనలు పొందుకుందాం. అంత్యము నీవే అనంత జ్ఞానము నీవే ప్రభువా. నా ప్రాకారములు నీ ఎదుట ఉండగా 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 కడుగుమయా కడుగుమయా నా పాపమరకలు కడుగుమయా 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 నీ రక్తముతో కడుగుమయా 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 అందరూ మోకరించుదాం. అందరూ మోకరించుదాం బిడ్డలారా. రక్తముతో కడుగుమయా ఆరాధన నీకే యేసయ్యా స్తుతి స్తోత్రములు నీకే ప్రభువా ఆరాధన అందరూ కూడా మోకరించి ఆశీర్వాదాన్ని స్వీకరించుదాం. ఫాదర్ ఆరాధన నీకే యేసయ్యా స్తుతి స్తోత్రములు నీకే ప్రభువా ఆరాధన నీకే యేసయ్యా స్తుతి స్తోత్రములు నీకే ప్రభువా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ మెస్సయ్యా హల్లెలూయా ఆమేన్ ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ మెస్సయ్యా పరిశుద్ధ పాపు గారి తలంపు నెరవేరినట్లుగా ఈ పవిత్రమైన సమయంలో ముఖ్యంగా యుద్ధం జరుగుతున్న చోట శాంతి కోసం ప్రార్థన చేయమని పాపు గారు మనందరిని ఆహ్వానించారు. ఒక్క పరలోక జపం జపించుకుందాం. ఆ తర్వాత పూజలోనికి వెళదాం. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేర్పివ్వండి. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి.